ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. నిర్గమాకాండము 4:12. కర్ర పాముగా మారడం. మోషే తన చెయ్యి రొమ్ముని ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠం గలదై హిమం వలె తెల్లగా మారడం అనే 2 సూచనలు ఉన్నప్పటికీ ఇశ్రాయేలును ఐగుప్తు నుండి పంపివేయమని దేవుని పక్షమున మాట్లాడుటకు ఫరో యొద్దకు వెళ్ళుటకు మోషే ఇంకా దేవునిని వ్యతిరేకిస్తున్నాడు. కానీ మోషే మరియు ప్రభువైన యేసుక్రీస్తు మధ్య వ్యత్యాసమును చూద్దాం. ఆయన కుమారుడు ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హెబ్రీ 5:8, 9, 10 వచనాలు. దేవునికి విధేయత చూపిన వారికి ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ విధంగా రాయబడినది. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. రోమా 2:8. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.